#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఫిజో గేమింగ్ 4166. I have a doubt. If we use minoxidil and finasteride 1 mg for years, then the wholesome effect of them on our body significantly decreases. Because our body is a great system. In over time, it can overcome the ఎఫెక్ట్ ఆఫ్ మెడికేషన్స్ వి టేక్. ఇఫ్ ఎస్, వాట్ షుడ్ ఐ డూ? మీరు అడిగినది చాలా లెజిటిమేట్ క్వశ్చన్. మినాక్సిడిల్, ఫినాస్టైడ్ వాడుతూ ఉన్నారు అంటే నేను చెప్పేది ఓరల్ మెడికేషన్స్ మీరు వాడుతూ ఉన్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీకి దానివల్ల రెసిస్టెన్స్ వచ్చేసి ప్రాపర్గా రెస్పాండ్ కావడం మానేస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా రెసిస్టెన్స్ అనేటువంటిది రాదు, బట్ ప్రత్యేకించి కొంతమందిలో అర్లీగా రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా కనుక అర్లీగా రెసిస్టెన్స్ వచ్చింది అంటే ఫినాస్టైడ్ బదులు మనం డ్యూటాస్టైడ్ ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత కూడా కొన్ని రోజులకి రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఇంకా బాల్నెస్ వచ్చిందంటే మీకే కనుక డొనారియా ఉంది అంటే ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడమే. ఇంకో పాయింట్ మీరు ఏమన్నారంటే ఇలా లైఫ్ లాంగ్ వాడుతుంటే అప్పుడు కనుక రెసిస్టెన్స్ వస్తుందేమో కదా అన్నారు. నిజానికి మనం ఎప్పుడైనా కూడా ఈ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ వాడం. ఎందుకంటే సపోజ్ ఒక 35 years ఏజ్ ఉన్న వ్యక్తికి బాల్నెస్ వచ్చింది అనుకుందాం, లేదా అర్లీ స్టేజెస్ ఆఫ్ బాల్నెస్ వచ్చింది అనుకో, అటువంటప్పుడు మ్యాక్సిమం మనం వాడేది ఒక 5 to 8 years లేదా 10 years మాత్రమే. అది కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ వాడతాము. యూజువల్గా మన స్కాల్ప్ పైన హెయిర్ మీద మోజు కానీ ఇంట్రెస్ట్ కానీ మన సెల్ఫ్ ఇమేజ్ హెయిర్ వల్ల ఇంప్రూవ్ అయ్యే ఫ్యాక్టర్స్ కానీ ఒక సర్టన్ ఏజ్ వరకు మాత్రమే ఉంటాయి. దాని తర్వాత అందరికీ హెయిర్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దాని తర్వాత మీరు కూడా రెగ్యులర్గా వాడాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీకే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావట్లేదు, మీరు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అండ్ కన్సిస్టెంట్గా మీకు రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, ప్రశాంతంగా వాడుకుంటూ ఉండండి. మీకు ఎంతవరకు జుట్టు కావాలో అంతవరకు వాడుతుండండి, బట్ మీ డాక్టర్తో రెగ్యులర్గా చెకప్లు మాత్రం ఉండండి.